దేవుని నామమును కనపరుస్తూ అందరికీ నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, ప్రియమైన సోదరమణులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడు, మహాదేవుడు అయినటువంటి పరమతండ్రి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవునికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియులారా, యేసుక్రీస్తు వారిని దేవుడు కుమారుడిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకొని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారానే స్తుతులు వందనములు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలండి. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరులారా, సహోదరిమణులారా, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, మహాజ్ఞాన గ్రంథం అండి. జ్ఞానపు గన్ని, జ్ఞానపు ఓట, జ్ఞానపు మార్గం అండి. ప్రియ సహోదరులారా, దిస్ బుక్ ఆఫ్ ఈజ్ వే ఆఫ్ ది హెవెన్. ప్రియ సహోదరులారా, పరలోకానికి తీసుకెళ్లేటువంటి త్రోవ చూపెట్టేటువంటి మార్గమే బైబిల్ గ్రంథం. ప్రియమైన దేవుని వారలారా, ప్రస్తుతం ఉండేటువంటి మానవ సమాజం, మానవ మనుగడ ఏ విధంగా ఉందంటే, ప్రియ సహోదరులారా, చూస్తున్నారు కదా, ప్రపంచాలు, దేశాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు ఏ ఒక్క దగ్గర చూసినా కూడా మారణకాండలతో నిండిపోతున్నాయి, మానభంగాలతో నిండిపోతున్నాయి, హెచ్చరితో నిండిపోతున్నాయి, ఆక్రందంతో నిండిపోతున్నాయి. కానీ ఏ ఒక్క దగ్గర కూడా శాంతి సమాధానం లేకుండా పరిస్థితి ఏర్పడిపోతుంది. ప్రియమైన దేవుని వల్ల ప్రకటన క్రైస్తవుని రక్తాన్ని సిందిస్తే ఆ దేశానికి పట్టిన గతి ఏంటో చెబుతున్నామండి. చదువుకున్న దేవుడు చెప్పేటటువంటి మాటని దేవాది దేవుడు, మహాదేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మహాగణుడైనటువంటి దేవుడు, దేవాది దేవుని మాటను చూస్తుంటే క్రైస్తవుని రక్తాన్ని చిందిస్తే ఆ దేశానికి పట్టిన గతి. ప్రకటన 17:5 అండి. ప్రకటన 17:5. దాని నొసట దాని పేరు ఇలాగ రాయబడి ఉన్నది. ఏమి రాయబడి ఉందండి? మర్మము. వేశ్యలకు, ప్రియమైన దేవుని వల్లరా, దాని నొసటను ఏమి రాసి ఉందండి? మర్మము. ఎలా ఉందండి? వేశ్యలకు తల్లి అయిన మహాబబులోను. ప్రియ సహోదరులరా, ఏదండి? వేశ్యలకు తల్లి అయినటువంటి మహాబబులోను. భూమిలోని, చూసారా, భూమిలోని ఏక్యమైన వాటికిని తల్లి అయిన మహాబబులోను. ఏదండి? బాబిలోన్, మహాబబులోన్, చైనా. దేవునికి వక్రంగా నడుచుకున్నటువంటి ప్రతి దేశానికి రాసినటువంటి పేరేమండి? ముఖ్యంగా ప్రియ సహోదరులారా, దేవునికి వక్రంగా నడుచుకున్న ప్రతి దేశానికి, అదొక బహులోనే కాదండి, రాసినటువంటి పేరేంటండి? మర్చిపోకండి. అది ఏ దేశమైనా సరే ఒక బబులోనే కాదు ప్రియ సహోదరులారా, ఒక బబులోనే అనుకోకండి. అలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి ప్రపంచంలోని ప్రతి దేశం, 216, 217 దేశాలు ఉన్నటువంటి ఏ దేశమైనా ప్రజల జీవన విధానాలతో, ప్రియమైన దేవుని వలన విధానాలతో ఆడుకొని కడకు దేవునికి కూడా సృష్టించినటువంటి సృష్టికర్తకు వ్యతిరేకంగా నిలబడిన కల్లెర చేసిన ఏ దేశమని ఎవడైనా విడిచిపెట్టడు. ఏమండి రాస్తాడు దాని మీద? ఏమి రాసింది దాని నొసట్లో? ఏమి రాస్తున్నాడండి? మర్మం. ప్రియమైన దేవుని వల్లరా, మర్మం. ఆ యొక్క దేశం నొసటి మీద ఏమి రాసింది? మర్మం. వేశ్యలకు భూమి మీద, చూసారా, వేశ్యలకును భూమి మీద, ఏ భూమిలోని ఏక్యమైన వాటికిని తల్లి అయిన బబులోను మహాపతివ్రత అనుకుంటున్నారా? చూసారా,
భూమి మీద ఏకమైన వాటికిని తల్లి అయిన బ్యాబిలోన్ మహాబబులోను పతివ్రత అనుకుంటున్నారు కాదండి, వేశ్యలకు తల్లి, ఒక్కొక్క వేశ్యకు కన్నటువంటి తల్లి, అలాంటి తల్లి అది బబులోను. మరియు ఆ స్త్రీ ఏముందండి, ఆ స్త్రీ ఏం చేస్తుందండి, పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లిపోయింది, మదం ఎక్కిపోయింది, మత్తిల్లింది అనమాట, దురాలోచన మత్తిల్లిపోయింది. ప్రియ సహోదరులారా, మత్తిల్లి రాక్షసత్వం తయారైపోతుంది, రాక్షస క్రూరత్వం తయారైపోతుంది. ప్రియ సహోదరులారా, దేవుని మీద తిరుగుబాటు చేసి, క్రైస్తవుల మీద తిరుగుబాటు చేసి మత్తిల్లింది, బాగా త్రాగి మత్తిల్లింది రాక్షసది. ఏ దేశమైనా దేవుని పక్కకు పెడితే ఆ దేశంలోని పిల్లలకు కష్టాలు కల్పిస్తే, ప్రియ సహోదరులారా, ఏ దేశమైనా ప్రేమ దేవుని వాళ్ళారా ఎలా ఉందండి, అది రాక్షసత్వం ప్రతిల్లి రక్తం తాగుతుంది. దేవుని పిల్లలకు కష్టాలు కల్పిస్తే నీ నొసటన రాసే పేరేటండి, వేశ్యలకు తల్లి నీవు. మర్మం, నీ నొసట మర్మం రాసి ఉంది. ఇది ఎవరికీ తెలియదండి, మేము చెప్పిందే జరుగుతుంది, ఇంకా జరుగుతూనే ఉంటుంది. ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం కదా, జరగటం లేదా? ఆమోసు గ్రంథం 3:6 పట్టణం ముందు బాకానాదం వినబడగా, ఎక్కడ వినబడిందండి? పట్టణం ముందు బాకానాదం వినబడగా జనులకు భయము పుట్టుకుంటున్న, దేవుడు చేయనిది పట్టణంలో ఉపద్రవము కలుగున. దేవుడు చేయింది పట్టణంలో ఉపద్రవం కలుగుతుందా? సునామీలు వస్తాయా? తుఫాన్లు వస్తాయా? భూకంపాలు వస్తాయా? ప్రియ సహోదరులారా, దేవుని చేయిందే పట్టణంలో ఏ ఉపద్రవం రాదు. ఏదో ఒక నా దగ్గర అనుకుంటున్నావా? ఏదో అక్కడ వచ్చింది మనకు రాలేదు అనుకుంటున్నారా? నేనేదో శుద్ధపోసని నేనేదో నా దగ్గర రాలేదు కదా అనుకుంటున్నావా? ఏమండి, మత్తయి సువార్త యేసుప్రభు గారు చెప్పిన మాట వినండి, 24:8 అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, అవన్నీ వేదనలకు ప్రారంభం. ఎక్కడెక్కడండి? అక్కడక్కడ. ఎక్కడెక్కడ? అక్కడక్కడ. అది అమెరికానా, చైనానా, ఇటు ఉత్తర కొరియానా, దక్షిణ కొరియానా? అటు దక్షిణ కొరియా. ప్రియ సహోదరులారా, అక్కడక్కడ. ఇటు ఇండియానా, పాకిస్తానా? ఏది శుద్ధపూస కాదు ప్రియ సహోదరులారా. చూసారు కదా, అక్కడక్కడ కరువులను భూకంపం కలుగుతుంది, అవన్నీ వేదనలకు ప్రారంభం. ఏదో నాకు రావటం లేదు కదా, నేను శుద్ధపూస నాకేమీ జరగట్లేదని అనుకోవడానికి వీల్లేదు. ప్రియ సహోదరులారా, సర్వోన్నతుడైనటువంటి దేవాది దేవుడు, మహాదేవుడు, సర్వశక్తిమంతుడు చెప్పినటువంటి మాటలు ఏమండి? నీ కళ్ళు ఇచ్చినటువంటి దేవుడు కళ్ళు లేవా? నీకు నోరు ఇచ్చినటువంటి దేవుడు నోరు లేదా? నీకే నిఘా వ్యవస్థ అంత ఉందా? సీసీ కెమెరా పెట్టుకొని పలానా వెళ్ళండి అక్కడ జంక్షన్లో కారు చూసుకుంటావు. నీకే ఎంత లోక జ్ఞానం తెలివి ఉంటే దేవుడికి ఉండదా? దేవునికి ఎంత టెక్నాలజీ తెలీదా? దేవునికి ఉన్నటువంటి వెపన్స్ తెలుసా నీకు? ప్రియ సహోదరులారా, నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ ఉంటున్నావు? ఎక్కడ పడుకుంటున్నావు? ఎక్కడ తిరుగుతున్నావు? ఎక్కడ ఎవరిని చంపుతున్నావు? ఎక్కడ ఎవరు బాణభంగాలు చేస్తున్నావు? ఎక్కడ ఎవరు దొంగతనం చేస్తున్నావు? ఏవి దేవుని క్లబ్లో ఉన్న ఎక్కడ పేకాడుతుంది? ఎక్కడ తాగుతున్నావు? తిరుగుతున్నావు? దేవుడు చూడటం లేదా? తెలీదు అనుకుంటున్నావా? ఇంతటి నిఘా వ్యవస్థ నీకే ఉంటే సీసీ కెమెరాలు పట్టుకుని, దొంగలు పట్టుకుని, కార్లు పట్టుకుంటాం అనుకుంటాడికి సర్వ సృష్టిని సృష్టించినట్టు దేవుడికి నిఘా వ్యవస్థ ఉన్నదా? లేదా? నువ్వేం చేస్తున్నావు ఆయనకు తెలీదా? ప్రియ సహోదరులారా, ఆయనకున్నట్టు వెపన్స్ చూడగలవా? చూసేటటువంటి సత్తా నీకుందా? ఏషియా 29:6 ఏషియా గ్రంథం 29:6 దేవుని యొక్క వెపన్స్ చూడండి. అమెరికా వాడి దగ్గర బాంబు ఉంటుంది, ఆటం బాంబు వేసేస్తారు అంతే. ఇండియా వాడి దగ్గర తుపాకుంటూ పేలుస్తారంతే. పాకిస్తాన్ వాడి దగ్గర బాంబు ఉంటుంది. నీకే ఎంత వెపన్స్ ఉంటే దేశాల్లో ఉన్నటువంటి వారికి దేవుని వెపన్స్ చూడగలవా? ప్రియ సహోదరులారా, ఏషియా 29:6 ఉరుములతోనూ చూడండి దేవుని వెపన్స్, భూకంపములతోనూ మహాశబ్దముతోనూ. శబ్దం వింటే నీ చెవులిపోయి ఇంకంతే, మనిషినికి అలా అయిపోతావు. నేను నిలబడి ఉండిపోతే అలాగ తిన్నంగా. ఏమండి? మహాశబ్దముతోనూ, సుడిగాలి తుఫానుతోనూ. సుడిగాలి వచ్చిందండి, మనుషులు, కార్లు
పట్టణాలు, బిల్డింగులు, నీ అంతస్తులు గింతస్తులు ఏముండవు. పేక మేడలో పడిపోతుంటాయి, అగ్గిపెట్టెలు రాలిపోతూ ఉంటాయి. ఏం వెపన్స్ అంటే ఆయన దగ్గర ఉన్నవి? దహించు అగ్ని జ్వాలలతోనూ దేవుడు శిక్షించును. ఎన్నో అంటే దేవుని దగ్గర వెపన్స్. నీ వెపన్స్ ఎందుకు పనిచేస్తాయి ఆయన దగ్గర? ఏంటి? ఉరుముందంటే బడబడ బడబడ సౌండ్ ఉండగలవా? ఒక రాత్రి నీకు వర్షం పడి సౌండ్ వస్తూ ఉంటే ఎలా ఉంటుందండి? తెల్లవారితే చెవులు ఇదైపోయినాయండి, చెవులు వినిపించట్లేదండి, చెవులు గందరగోళం అయిపోయింది అంటావా లేదా? ఏం వెపన్స్ అంటే దేవుడి దగ్గర ఉన్నవి? భూకంపాలు రావటం లేదా? జరగటం లేదా? మయన్మార్ ఏమైందండి? ఎన్ని అంతస్తులు బయటకట్టు 50 అంత 100 అంతస్తులు ఏమైనా పేకమేళ్ళ కూలిపోయినాయి కదా, భూకంపంతోనూ మహాశబ్దంతోనూ. ఆ శబ్దం వినడానికి నీ చెవులు పనిచేయవు. అసలు ఉండవు, అసలు శబ్దం ఏంటో ఉండవు, ఇమ్మీడియట్గా చనిపోతావు. సుడిగాలి తుఫానుతోనూ, ఆ తుఫాను వచ్చేటప్పటికి, సుడిగాలి వచ్చేటప్పటికి ఎగిరిపోయే పరిస్థితి ఉంటుంది. ప్రేదను దహించే అగ్నిజ్వాలలతోనూ. ఎంత నెమ్మదిగా ఉండాలండి, ఎంత శాంతిగా ఉండాలని, ఎంత సమాధానంగా ఉండాలని, ఎంత దేవుని భయంతో ఉండాలి, దేవుని భయభక్తుల్లో ఉండాలి, దేవుని ప్రణాళికలో ఉండాలి, దేవుని సంకల్పంలో ఉండాలి, దేవుని అడుగుజాడల్లో ఉండాలి, దేవుని మాటల్లో ఉండాలి, దేవుని పాటల్లో ఉండాలి. ఉండగలుగుతున్నారా జనం? ఉండే పరిస్థితులు ఉంటున్నారా? ప్రియ సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూశారు కదా, ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా దేవునికి వక్రంగా నడుచుకున్న ఏ దేశం అయినప్పుడు కూడా దాన్ని నొసట ఏం రాస్తారండి? మర్మం ఉంటుంది, దేశీయులకు తల్లి అయిపోతుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంతటి మహత్తరమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క భయభక్తుల్లో నడుస్తూ దేవుని యొక్క అడుగుజాడలు నడిచే పరిస్థితిలో చేసుకొని, ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని కోసం నిలబడవా? దేవుని కోసం నిలబడే పరిస్థితి లేదా? పనిచేయవా? మంచి పోరాటం. ప్రియమైన దేవుని వాళ్ళరా, మంచి మాటలు రాశాడు చూడండి దేవుని కోసం. ఎఫెసీ 1:11 అండి. ఎఫెసీ 1:11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారం. ఎవరి చిత్త ప్రకారం? దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పములను బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచుకొనెను. ఏం చేస్తున్నారండి ఇక్కడ? ఏం చేస్తున్నారు క్రైస్తవులు? రన్ ఫర్ క్రైస్తా. దేనికి రన్ ఫర్ క్రైస్తు? దేనికండి? దేన్ని పరిగెడతాం రోడ్ల మీద? అప్పుడు మా ఇంటి ముందు కుక్క కూడా పరిగెట్టి వెళ్ళిపోతుంటుంది. కుక్క మనం చూస్తుంటాం కదా, పరిగెట్టి వెళ్ళిపోతుంటుంది, ఏదో పెద్ద పని ఉన్నట్టు. మళ్ళీ కాసేపు పెట్టి మళ్ళీ పరిగెట్టి వచ్చేస్తుంటుంది. ఏం పని చేసినందుకు అర్థం పరిగెట్టి. రన్ ఫర్ క్రైస్తా. ఎవరు చెప్పారండి రన్ ఫర్ క్రైస్తు? రోడ్ల మీద పరిగెడతావా? ఏమరుగుతుంది నీ పరిగెడితే? నీ కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అంతే కదా. దేవుడికి పని అవుతుందా? దేవుడికి ఏం పని జరుగుతుందా? ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగాలి. ఆయన మహిమ కీర్తి కలగాలి. దేవుడు తన చిత్త ప్రకారం, ఆయన చిత్త ప్రకారం, ఆయన సంకల్పం ప్రకారం, ఆయన ప్రణాళిక ప్రకారం మనల్ని ముందుగా నిర్ణయించారు. ఎప్పుడు ముందుగా నిర్ణయించారు తెలుసు కదండి? ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు. ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నారు. రాజులని యాజక సమూహం నువ్వు. జగత్తు పునాది వేయబడక మునిపే మనలను ఆయన ద్వారా నిర్ణయించుకున్నటువంటి ప్రియమైనటువంటి క్రైస్తవ సమాజమా, క్రైస్తవ సహోదరులారా, క్రైస్తవ బిడ్డలారా, ప్రియమైన దేవుని వారలారా, ఆయన యొక్క మహిమకి కీర్తి కలిగేటట్టుగా, ఆయన యొక్క నామానికి కీర్తి కలిగేటట్టుగా దేవుని చిత్తమైన ప్రకారాన్ని, సంకల్పాన్ని నెరవేర్చే విధంగా ఉండగలిగే పరిస్థితిలో ఉంటున్నామా అని చూసుకున్నట్టయితే, ప్రేమ దేవుని ప్రతి ఒక్కరూ దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడినవాడు నేను పౌలు. చూసారా, ప్రతి ఒక్కరూ ప్రేమ దేవుని వల్లరా ఈరోజు మనం జీవం కలిగి ఉన్నామంటే దానికి కారణం కన్న తండ్రి చేతులు కష్టమేనండి. కన్న తండ్రి చేతులు కష్టమే కాదు, కన్న తండ్రి తొలిచూలు కుమారుడు కూడా, యేసుక్రీస్తు గారు కూడా నీ కోసం అర్పణ చేశాడు. ఎవరి మీద ఏంటి ఆయనకి ఎక్కువ ప్రేమ? యేసు మీద, నీ మీద? దేవునికి ఎవరి మీద ఎక్కువ ప్రేమ అండి? యేసు మీద, నీ మీద, మీ మీదే. ప్రేమ దేవునరా, యేసు మీద ఎక్కువ ప్రేమ ఉంటే యేసుని చంపుకునేవాడు కాదండి, మన కోసం చంపుకునేవాడు కాదు. ఆయన
చూసారా, మనకంటే ఎక్కువ ప్రేమ యేసుకు ఉంటే చంపుకోడు. నిన్ను ప్రేమించాడు, నిన్ను ప్రేమించాడు కనుకనే మహనీయుడు కన్న తండ్రి ప్రేమ ఎంత ఉండదో తన కొడుకునే మన కొరకు అర్పణ చేశాడు. ప్రేమ దేవుని వల్లరా, తన రెక్కల కష్టాన్ని అనుక్షణం నీవు చంపు తింటున్నావే, నీ ఆకలి తీర్చుకుంటున్నావు కనుక కన్న తండ్రికి మనం ఏం చేస్తున్నాం, ఏం చేసే పరిస్థితులు ఉండగలుగుతున్నాం. ప్రేమ దేవుని వల్లరా, ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని లోతుల్లోకి వెళ్ళి చదువుతూ ప్రతి ఒక్కరి యొక్క మనల్ని పొందాలని, అలాగే దేవుడి యొక్క సంకల్పంలో పనిచేయాలి, దేవుని ప్రణాళికలో పనిచేయాలి, దేవుని యొక్క నడవడికలో పనిచేయాలి, దేవుని యొక్క అడుగుజాడల్లో పనిచేయాలి. ప్రతిదీ కూడా ప్రేమతత్వంగా, దయాలత్వంగా, దీనత్వంగా ఉంటూ ఈ యొక్క జీవన గమనాన్ని గడపాలని చెప్పి కోరుకుంటూ పాట పాడుకుందామండి. అరచేతులు అడ్డు పెట్టి సూర్యకాంతి నాపగలవా, కాళ్ళతోటి మునుకొలలకు ఎదురు తిరిగి తన్నగలవా, ఎంతటి అరచేతులు అడ్డు పెట్టి సూర్యకాంతి నాపగలవ, కాళ్ళతోటి మునుకొలలకు ఎదురు తిరిగి తన్నగలవ, చట్టాలను రాసి రాసి దేవుని శక్తి నాపగలవ, ఎంతటి వారు మీరు, ఏ పాటి వారు మీరు, ఎంతటి వారు మీరు, ఏ పాటి వారు మీరు, అరచేతులు అడ్డు పెట్టి సూర్యకాంతి నాపగలవ, కాళ్ళతోటి మునుకొలలకు ఎదురు తిరిగి తన్నగలవ, చట్టాలను రాసి రాసి దేవుని శక్తి నాపగలవ, ఎంతటి వారు మీరు, ఏ పాటి వారు మీరు. ఏ సిక్తులాపలేవు వార్త సమూహమును, ఏ సిక్తులాపలేవు వార్త సమూహమును, నశించి పోయేటోళ్లకు వెర్రితనముగా ఉన్నది, నశించి పోయేటోళ్లకు వెర్రితనముగా ఉన్నది, రక్షింపబడేటోళ్లకు దేవుని శక్తి ఉన్నది, రక్షింపబడేటోళ్లకు దేవుని శక్తిగా ఉన్నది, నడిచే కాలాన్ని పోయే ప్రాణాన్ని ఆపే శక్తి నీకుందా తెలుసుకో, నడిచే కాలాన్ని పోయే ప్రాణాన్ని ఆపే శక్తి నీకుందా తెలుసుకో, అరచేతులు అడ్డు పెట్టి సూర్యకాంతి నాపగలవ, కాళ్ళతోటి మునుకొలలకు ఎదురు తిరిగి తన్నగలవ, చట్టాలను రాసి రాసి దేవుని శక్తి నాపగలవ, ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు. ఎవరు ఆపలేరు వార్త దండయాత్రను, ఎవరు ఆపలేరు వార్త దండయాత్రను, నశించి పోయేటోళ్లకు చీకటిమయముగా ఉన్నది, నశించి పోయేటోళ్లకు చీకటిమయముగా ఉన్నది, రక్షింపబడేటోళ్లకు దేవుని శక్తిగా ఉన్నది, రక్షింపబడేటోళ్లకు దేవుని శక్తిగా ఉన్నది, చచ్చిన వారికి జీవమునిచ్చి లేపే శక్తి నీకుందా తెలుసుకో, చచ్చిన వారికి జీవమునిచ్చి లేపే శక్తి నీకుందా తెలుసుకో, అరచేతులు అడ్డు పెట్టి సూర్యకాంతి నాపగలవ, కాళ్ళతోటి మునుకొలలకు ఎదురు తిరిగి తన్నగలవ, చట్టాలను రాసి రాసి దేవుని శక్తి నాపగలవ, ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు. ఏ కొండలాపలేవు వార్త ప్రకాశమును, ఏ కొండలాపలేవు వార్త ప్రకాశమును, నశించి పోయేటోళ్లకు గుడ్డితనముగా ఉన్నది, నశించి పోయేటోళ్లకు గుడ్డితనముగా ఉన్నది,
రక్షింపబడేటోళ్ళకు వెలుగుమయముగా ఉన్నది, రక్షింపబడేటోళ్ళకు వెలుగుమయముగా ఉన్నది. సృష్టిని చేసినోడు వచ్చే మరణాన్ని ఆపే శక్తి దేవునిదని తెలుసుకో. సృష్టిని చేసినోడు వచ్చే మరణాన్ని ఆపే శక్తి దేవునిదని తెలుసుకో. అరచేతులు అడ్డు పెట్టి సూర్యకాంతి నాపగలవ, కాళ్ళతోటి మునుకొలకు ఎదురు తిరిగి తన్నగలవ, చట్టాలను రాసి రాసి దేవుని శక్తి నాపగలవ. ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు, ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు, ఎంతటి వారు మీరు, ఎపాటి వారు మీరు. అందరికీ వందనాలండి. ప్రియులారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరికి పంపించమని కోరుకుంటూ, లోకరక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు గారి ద్వారానే అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరరావు.